కళారూప ధ్యానం గురించి చెప్తున్నారు. ఒక ముఖం బిందుం కృత్వ అన్నారు కదా. బిందువును ఆపాదం చేసుకొని, అంటే ఒక బిందువును అమ్మవారి ముఖంగా భావించాలన్నమాట. బిందువును తర్వాత దానికి క్రింద 2 బిందువులు తీసుకోవాలి. మాతృభావన, పోషణ శక్తి, స్థితికారకురాలు, అందరినీ పోషించే లాలించే విశ్వమాత జగన్మాత తల్లి ఈ విధంగా భావించి కుచమునకు క్రింద ఒక త్రికోణం, అంటే ఆ 2 బిందువులు అమ్మవారి కుచములు అన్నమాట. అంటే తెలుసు కదండి కుచములు అంటే. కుచమునకు క్రింద ఒక త్రికోణంగా చేసుకొని అది ఒక యోని స్థానంగా భావించాలన్నమాట. అమ్మవారు హరార్ధం అంటున్నారు. హర అంటే శివుడు, అర్ధం అంటే సగం, అంటే ఆ త్రికోణాన్ని శక్తి బీజంగా భావించాలన్నమాట. ఆ యోనిలో క్లీం బీజం పెట్టి భావిస్తే వాళ్ళకి మళ్ళీ ఎంతో ప్రకృతి జయం కలుగుతుంది. ఈ లౌకిక విషయాలన్నీ కూడా తుచ్చమైనవిగా చూస్తారనమాట. త్రిలోకీమప్యాశు అంటే ఈ లోకంలో అన్నింటినీ తుచ్చముగా చూసే సామర్థ్యం వస్తుంది. ఇది అమ్మవారి యొక్క ఒక్కొక్క శ్లోకంలో మంత్ర యంత్ర తంత్ర యోగ బీజాక్షరాలు ఉన్నాయండి. ఇది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిని శిఖరిని వృత్తం అనే ఛందస్సులో వ్రాసారనమాట. అంటే భగవద్గీత గాని, విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామం కానీ అనుష్టుప్ ఛందస్సులో ఉంటుందన్నమాట. ఇది శిఖరిని వృత్తం, అంటే శిఖరిని వృత్తం అన్నమాట. అంటే శిఖరం అంటేనే పర్వతం. పర్వతరాజ పుత్రిక అయిన పార్వతీదేవి గురించి చెప్తున్న శ్లోకాలన్నమాట. అంటే అమ్మవారి గురించి చెప్తున్న శ్లోకాలన్నమాట. ఈ శిఖరిని వృత్తం ప్రత్యేకత ఏమిటంటే ఒక్కొక్క వరుసకి 17 అక్షరాలు ఉంటాయండి. అందులో 6 అక్షరాలు శక్తికి సంబంధించినవి, అంటే అమ్మవారికి సంబంధించినవి. 11 అక్షరాలు పరమశివునికి సంబంధించినవి. ఆ రకంగా 17 అక్షరాలు ఉంటాయన్నమాట ఒక్కొక్క వరుసలో. ఇందులో అలా ఉంటాయన్నమాట. బీజం శక్తి చూసాం ఇక్కడ, క్లీన్ బీజం అన్నమాట. కామ కళారూప ధ్యానం, అందుకే మనం కామేశ్వరుడు, కామేశ్వరి అంటాము. కామ ఈశ్వరి అంటే మన కోరికలు తీర్చి మోక్షాన్నిచ్చే తల్లి. ఇందులో యంత్రశక్తి క్లీన్ బీజాక్షరం అని చెప్తున్నారనమాట. అర్థమైందండి భావము? అర్థమైందా? మేడం వెళ్ళొకసారి చెప్పరా మేడం, సరిగ్గా అర్థం కాలేదు. ఓకే. మనము బిందువుని ఆపాదంగా చేసుకొని ఆ బిందువుని అమ్మవారి ముఖంగా భావించాలి. ఫస్ట్ బిందువుని, తరువాత దాని క్రింద 2 బిందువులు తీసుకోవాలి. మాతృ పోషణ శక్తి, బ్రెస్ట్ అండి. ఆ 2 బిందువులు స్థితికారకురాలు, అమ్మ గురించి చెప్తున్నా. మనకు అలా భావన రావాలన్నమాట. మాతృభావన, పోషణ శక్తి, ఈ జగత్తునంతా తన పాలిండ్లనిచ్చి అమ్మ పోషిస్తుంది, విశ్వమాత అని. జగన్మాతని ఈ విధంగా భావించి ఆ తరువాత కుచమునకు క్రింద ఒక త్రికోణంగా చేసుకోవాలన్నమాట. అది మనము యోని స్థానంగా భావించాలి. ఇక్కడ ఏమంటున్నారు అమ్మవారు? హరార్థం అంటున్నారు ఇక్కడ. హర అంటే శివుడు, అర్థం అంటే సగభాగం, అంటే అర్ధనారీశ్వర రూపాన్ని భావించుకోండి. అంటే ఆ త్రికోణాన్ని శక్తి బీజంగా భావించాలి. ఆ యోనిలో క్లీన్ బీజం పెట్టి భావిస్తే వాళ్ళకి మళ్ళీ ఎంతో ప్రకృతి జయం కలుగుతుంది. ఈ లౌకిక విషయాలన్నీ కూడా తుచ్చమైనవిగా చూస్తారనమాట. త్రిలోకీమప్యాశు అంటే ఈ లోకంలో అన్నింటినీ కూడా తుచ్చముగా చూసే సామర్థ్యం వస్తుంది. ఇది అమ్మవారి యొక్క ఒక్కొక్క శ్లోకంలో మంత్ర యంత్ర తంత్ర యోగ బీజాక్షరాలు ఉన్నాయి. అది చెప్తున్నారనమాట ఇక్కడ. అర్థమైందా అండి క్రాంతి గారు? అర్థమైంది మేడం. నెక్స్ట్ అయితే ఇంకా సౌందర్యలహరి శిఖరిని వృత్తం ఇదంతా మీకు అర్థమై ఉంటది. ఇక్కడ దాకానే డౌట్ ఉంటది చాలా మందికి. అవును మేడం. అదే